changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుదును. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమకు పరిమితి లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమ మనలను ఎడబాపదు, ఏ వేటి నుంచి కూడా మనలను దూరం చేయదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ లోకంలో మనిషి అశాశ్వతమైన ప్రేమల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ లోకంలో మనిషి అశాశ్వతమైన ప్రేమల కొరకు వెంటాడుతూ అక్కడ ప్రేమ ఇక్కడ ప్రేమ దొరుకుతుందని లోక ప్రేమ వెతుకులాటలో జీవితాన్ని ముగిస్తూ ఉంటాడు మనిషి. కానీ దేవుని వాక్యము చెప్పుచున్నది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమ అశాశ్వతమైనది కాదు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమ శాశ్వతం. డబ్బులుంటే ప్రేమిస్తారు కొంతమంది, ధనం ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, పేరు కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటే కొంతమంది ప్రేమిస్తారు. వారు చూపించే ప్రేమ నీ మీద కాదు, నీ మీద ఉన్న డబ్బు మీద. వారు చూపించే ప్రేమ నీ మీద కాదు, నీ దగ్గర ఉన్న అందం పోతే ప్రేమ పోతుంది. నీ దగ్గర పేరు కీర్తి ప్రతిష్టలు ఏదైతే నీ దగ్గర ఉంటుందో దానిని బట్టి ప్రేమించేవారు మనుషులు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నిన్నుగా ప్రేమించేదే దేవుని ప్రేమ. ఈ దినము దేవుని వాక్యము వాగ్దాన రూపేణ మనతో మాట్లాడుతున్నది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుదును. దేవుని కృప మన మీద ఉంటుంది. కారణం ఏంటి అని అంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి వాక్యం ఉంటే నా ప్రియ దేవుని బిడ్డ, లోక ప్రేమల కొరకు వెతకమాక. లోక ప్రేమలు కొంతవరకే, లోక ప్రేమలు పరిమితి ఉంది, లోక ప్రేమలో అశాశ్వతం ఉంది. లోక ప్రేమలో నిన్నుగా ప్రేమించేవాళ్ళు చాలా అరుదు. దేవుని తట్టు తిరుగు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. లోక ప్రేమల కొరకు వెంటాడమాక. లోక ప్రేమల్లో ఏముండదు. లోక ప్రేమలు కొంతకాలానికి ఎండైపోతాయి. అది ఏ బంధమైనా, అది ఏ ప్రేమైనా. కానీ దేవుని కల్వరి అగాపే ప్రేమ శాశ్వతమైనది. దావీదును దేవుడు ఏ విధంగా ప్రేమించాడో అట్టి విధంగానే దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించి నీ కొరకు నా కొరకు కల్వరిలో మరణించి తిరిగి లేచి నా పాపాలను కడిగి పరిశుద్ధులనుగా చేసి తన రాజ్య వారసులుగా చేయాలనేది ఆయన ప్రేమ సారాంశము. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ప్రభువుని విడిచినా, ఎన్నిసార్లు ప్రభువుకు దూరంగా ఉన్నా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుదును. ఆయన ప్రేమ విడిచిపెట్టేది కాదు, ఆయన ప్రేమ మధ్యలో వదిలేసేది కాదు, ఆయన ప్రేమ మనలను ఎడబాపేదే కాదు. లోక ప్రేమలు విడిపోతాయి, లోక ప్రేమల్లో కొన్నిసార్లు బంధాలు తెగిపోతాయి. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. నువ్వు తెంచుకున్న మరలా నిన్ను ప్రేరేపిస్తూ, నిన్ను పలకరిస్తూ, నీకోసం పరితపిస్తూ తన దాసుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో ప్రతి దినము. బహుశా ఈ దినము నీతో మాట్లాడుతూ ఉండవచ్చు. ప్రభువు లోబడు, దేవుని ప్రేమకు బద్దులుగా జీవించు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో అయ్యా ప్రభా, నీ ప్రేమను వారు రుచి చూడగలిగినట్లుగా నీ కృపని దయచే. లోక ప్రేమల వెతుకలాటలో ప్రభా దేవనైనా విసిగి వేసారిపోయిన కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోక ప్రేమల్లో ప్రభా ఏమాత్రం కూడా నిజము లేదని, లోక ప్రేమలంతా కూడా ప్రభా నీ దగ్గర అయ్యా ప్రభు దేవుని ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, పేరును బట్టి, కీర్తి ప్రతిష్టలను బట్టి కలిగేదే కానీ నేను మమ్మలుగా ప్రేమించేది మీరే కనుక నాయన. ఈ యొక్క ప్రభా దేవుని ఈ దినము నీ ప్రేమను పొందుకొనున్నట్లుగా, శాశ్వతమైన ప్రేమ కొరకు మేమును బద్దులమై జీవించినట్లుగా నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.